ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏ ట్రైలర్ ఇంకా ఏ అప్డేట్ రానందుకు డైరెక్టర్ హరీష్ శంకర్‌ని కూడా చాలా ఘోరంగా తిట్టిర్రని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఖచ్చితంగా మనకందరికీ తెలిసిందే కదా! డైరెక్టర్ హరీష్ శంకర్ అయితే సోషల్ మీడియాలో ఖచ్చితంగా అయితే ఉంటాడు. ప్రతి ఒక్క గబ్బర్ సింగ్ వ్యూవర్ ఏమేమన్నాడో ప్రతి ఒక్కటి ఇంటాడు. అవన్నీ ఇన్నాక ఇంకా ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉంటాడు కదా మైండ్‌లో. ఇవన్నీ విన్నాక వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అయితే పవన్ కళ్యాణ్ అని కొంచెం డైలాగులు చెప్పాలని చెప్పి మైక్ ముంగటైతే కొన్ని డైలాగులు అనేది ఫిక్స్ చేసి పిలిపించారని చెప్పొచ్చు. ఆ డైలాగులు అనేవి చెప్పిన తర్వాత మూవీ ట్రైలర్ అనేది అయితే అప్డేట్ గురించి అయితే రివీల్ చేసిండని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతైతే హర్ట్ అయ్యారో వాళ్ళందరికీ నేనైతే మాస్ డైలాగ్స్‌తో పాటు గణేష్ చతుర్థికి ప్రతిచర్యంగా ఇప్పుడైతే 'ఓజీ' నుంచి కూడా గణేష్ చతుర్థికే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. గణేష్ చతుర్థికే రిలీజ్ చేస్తున్నారు మార్నింగు. ఇక్కడ శ్రీలీలతోనైతే కొన్ని డైలాగులు అయితే పెండింగ్ ఉన్నాయి. అవి రిలీజ్ చేసేసి ఖచ్చితంగా అయితే గణేష్ చతుర్థికి మార్నింగ్ అయితే ఖచ్చితంగా 'ఓజీ' నుంచి ఎలా అయితే ట్రైలర్ రాబోతుందో ఇప్పుడు ఖచ్చితంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అయితే కొన్ని సీన్స్ ఇంకా కొన్ని పోస్టర్లు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యి ఫుల్ బిర్యానీ లాగా తిన్నట్టయితే నేనైతే చూపియబోతున్నాను పవన్ కళ్యాణ్ అయితే. చాలా అంటే చాలా ఊరా మాస్ డైలాగ్స్ అయితే రివీల్ చేస్తున్నాను. మీకు అందరికీ నేనైతే ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి హరీష్ శంకర్ అనడం జరిగింది. ఇంకా గెట్ రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇంకా మన అన్న వచ్చేస్తుండు 2 సినిమాలతో ట్రైలర్స్‌తోని అయితే ఖచ్చితంగా యూట్యూబ్ రికార్డులు అనేది బద్దరిల్లిపోవాలా. ప్రతి ఒక్క మూవీ రికార్డులు అనేది మీరందరూ బ్రేక్ చేయాలా, మనం అందరం బ్రేక్ చేయాలా. అది నో డౌట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తే మాత్రం ప్రతి ఒక్క రికార్డ్‌ని బ్రేక్ చేస్తారు, అది నో డౌట్. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా 'ఓజీ' నుంచి అయితే ట్రైలర్లు అయితే వినాయక చతుర్థికి అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఖచ్చితంగా నో డౌట్ ఇంకా మీరందరూ రికార్డులు దింపేయాలా, దిగి తెంపేయాలి ఇంకా ఖచ్చితంగా.